హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏమిటంటే ఫ్రెండ్స్, మన ఫోటోకి నియో ఎఫెక్ట్ ఎలా పెట్టుకోవాలనే విషయాన్ని నేను ఈ వీడియోలో మీకు చెప్తాను ఫ్రెండ్. సో నియో ఎఫెక్ట్ అంటే ఏం లేదు ఫ్రెండ్, మన ఫోటోకి చుట్టుపక్కల లైటింగ్ అయితే మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్. సో అది ఎలా పెట్టుకోవాలి అనేది నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఒక చిన్న వీడియో చేశాను ఫ్రెండ్. సో అదైతే నేను మీకు చూపిస్తాను. సో నియో ఎఫెక్ట్ అంటే ఇది ఫ్రెండ్, చూడండి మన ఫోటో చుట్టూ అయితే ఇలాగైతే మనకు లైటింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్. సో ఇది ఎలా పెట్టుకోవాలి ఏంటనే విషయాన్ని నేను ఇప్పుడు మీకు చెప్తాను ఫ్రెండ్. దీనికోసం మీ మొబైల్లో మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్. సో దానికోసం ఏం చేస్తారంటే ఒకసారి మీరు మొబైల్లో ఉన్న ప్లే స్టోర్ ఒకసారి ఓపెన్ చేయండి ఫ్రెండ్. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సెర్చ్లో స్క్రైబుల్ అని టైప్ చేయండి. సో స్క్రైబుల్ అని టైప్ చేసి ఇలా ఎంటర్ ప్రెస్ చేయండి ఫ్రెండ్. సో నేను దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్. సో మీరు ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద ట్యాప్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా ఈ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఫ్రెండ్. సో నేను ఆల్రెడీ ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ డైరెక్ట్గా ఓపెన్ అని చూపిస్తుంది ఫ్రెండ్. సో నేను ఇక్కడైతే ఓపెన్ అనే దాని మీద ట్యాప్ చేస్తున్నాను ఫ్రెండ్. ట్యాప్ చేసినప్పుడు మనకు స్క్రీన్ అనేది ఇలా చూపిస్తుంది ఫ్రెండ్. సో అలాగే దీనికి కొన్ని పర్మిషన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, లొకేషన్ పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ లొకేషన్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత మనకు ఇలాగ చూపిస్తుంది ఫ్రెండ్. ఇలా చూపించినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ అనే సింబల్ ఉంది కదా డౌన్లో, సో దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి ఫ్రెండ్. ట్యాప్ చేసినప్పుడు మీ ఇక్కడ ఫోటో అని ఉందో చూడండి మిడిల్. సో ఈ ఫోటో అనే దాని మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్. ట్యాప్ చేసినప్పుడు ఇదైతే మనకు గ్యాలరీలోకి అయితే తీసుకెళ్ళిపోతుంది ఫ్రెండ్. సో మనం గ్యాలరీలో నుంచి ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్. సో నేనైతే ఫర్ ఎగ్జాంపుల్ గ్యాలరీలో నుండి నాకు ఇక్కడ ఫోటో ఉంది, ఈ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే టాప్లో ఇక్కడ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్లో ఒకసారి ఇలా ట్యాప్ చేయండి ఫ్రెండ్. ట్యాప్ చేసిన తర్వాత క్రింద డౌన్లో ప్రొసీడెడ్ అని ఉంది కదా, సో ఈ ప్రొసీడ్ అనే దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి దీన్ని క్రాప్ అయితే చేసుకోండి. మీకు ఎంత అయితే కావాలో అంత అయితే ఇక్కడ క్రాప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా క్రాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ టాప్లో టిక్ మార్క్ ఉంది కదా, సో దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి ఫ్రెండ్. ట్యాప్ చేసినప్పుడు మనకైతే ఇలా చూపిస్తుంది ఫ్రెండ్. సో ఇక్కడ మీ ఫింగరే ఒక ఇదిగా పనిచేస్తుంది ఫ్రెండ్, ఒక బ్రష్ లాగా పనిచేస్తుంది. సో ఇలా మీ ఫింగర్తో ఇలాగైతే ఈ ఫోటో చుట్టుపక్కల ఇలా డ్రాగ్ చేయండి. సో ఇలాగైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇది దూరంగా సెలెక్ట్ చేశాను. మీరు ఏం చేస్తారంటే ఇలా దగ్గరగా సెలెక్ట్ చేయండి. సో దగ్గరగా సెలెక్ట్ చేస్తే ఇదైతే చాలా నీట్గా అయితే మనకైతే వస్తుంది ఫ్రెండ్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రైట్ ఆరో ఉంది కదా, ఈ రైట్ ఆరో మీద ఒకసారి ట్యాప్ చేయండి. చూడండి ఎలా వస్తుందో. సో మనకైతే ఇలా వస్తుంది ఫ్రెండ్. ఇలా వచ్చినప్పుడు మీరు కావలిస్తే ఈ లైటింగ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్. లైటింగ్ కలర్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇలా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఒక సెట్టింగ్ అయితే ఉంటుంది, ఆ సెట్టింగ్ అయితే చేసుకోవాలి. సో దీనికోసం మీరు ఒకసారి బ్యాక్ సైడ్ ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టాప్లో ఈ కలర్ సింబల్ ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి ఫ్రెండ్. ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ యానిమేషన్ మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే ట్రైల్ అనే యానిమేషన్ నడుస్తుంది ఫ్రెండ్. సో దీనికైతే ఇక్కడ బ్లింక్ లాగా పెట్టుకోవచ్చు. బ్లింక్ లాగా పెట్టుకుంటే మనకైతే ఇలాగైతే వస్తుంది మన ఫోటో చుట్టూ. ఇలాగ మనకు కావాల్సినవన్నీ మనం ఇలాగైతే పెట్టుకోవచ్చు ఫ్రెండ్, ఇక్కడ చూపించిన విధంగా. సో నేను పాతదే ఉంచేసాను. అలాగే ఇక్కడ చూడండి కలర్ స్టైల్ అని ఉంది. సో మనం ఇక్కడ మనకు నచ్చిన కలర్ అయితే ఇక్కడ ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్. ఇక్కడ సెలెక్ట్ అనే దాని మీద ట్యాప్ చేయండి. సో మనకు ఏ కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ కలర్లో వస్తుంది. సో అలాగే ఈ సైజుని కూడా మనం పెంచుకోవచ్చు ఫ్రెండ్. చూడండి సైజ్ అయితే పెరుగుతుంది ఇలాగా. సో ఇలా సైజ్ అయితే పెంచుకోవచ్చు ఫ్రెండ్. సో మనకు కావాల్సిన ఇక్కడ లూప్ యానిమేషన్ టిల్ ఎండ్ అని ఉంది. సో దీన్ని అయితే ఆటోమేటిక్గా అది సెలెక్ట్ చేసే ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసే ఉంచండి. అలాగే ఆఫ్సెట్ డ్రాయింగ్ అబవ్ ఫింగర్ అని ఉంది. సో ఇక్కడ మన ఫింగర్తో డ్రాగ్ చేస్తున్నాం కాబట్టి మన ఫింగర్కి పైన అయితే లైన్ అయితే తీసుకుంటుంది. సో అలాగే ఉంచండి. ఇలా బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చిన తర్వాత ఇలా సెట్టింగ్ అయితే మనం చేసుకోవచ్చు ఫ్రెండ్. ఇలా సెట్టింగ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రైట్ ఆరో ఉంది కదా, ఈ రైట్ ఆరో మీద ఇలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు మనకి ఇలాగైతే వస్తుంది. దీన్ని మనం సేవ్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ టాప్లో రైట్ ఆరో ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు మనకి ఇక్కడ క్వాలిటీ అడుగుతుంది, హెచ్డి క్వాలిటీలో తీసుకోండి. అలాగే యానిమేషన్ లూప్ అని ఉంది, ఇక్కడ 5 అయితే తీసుకోండి ఫ్రెండ్. తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, ఈ ఎక్స్పోర్ట్ అనే దాని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు ఇది ఎక్స్పోర్ట్ అయిపోతుంది ఫ్రెండ్. సో ఇది ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత ఇదైతే మన గ్యాలరీలోనైతే సేవ్ అయిపోతుంది ఫ్రెండ్. సో అది ఎక్కడ సేవ్ అయింది ఏంటనేది నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్. సో ఇది సేవ్డ్ టు గ్యాలరీ అని ఉంది. సో మన గ్యాలరీలోకి ఒకసారి వెళ్దాం ఫ్రెండ్. సో క్లోజ్ అని అడుగుతుంది, ఇక్కడ క్లోజ్ ఎస్ అని చేయండి. సో ఇలా బ్యాక్ వచ్చేసాను ఫ్రెండ్. బ్యాక్ వచ్చిన తర్వాత ఒకసారి గ్యాలరీ ఓపెన్ చేయండి. సో ఇక్కడ గ్యాలరీలో ఇక్కడ ఫస్ట్లో ఉంది చూడండి, దీని మీద ట్యాప్ చేయండి. చూడండి
సో దీన్ని మనమైతే మన ఫ్రెండ్స్ కన్నా ఫ్యామిలీ మెంబర్స్కి అయితే దీన్ని అయితే షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్. ఈ వీడియో ఇంతే. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్. ఓకే, చూసారు కదా ఫ్రెండ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి సంబంధించిన కామెంట్లు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.